జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అన్న ఏంటన్నా డిఫెన్స్ అంటే ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నావు, వర్కౌట్స్ గురించి చెప్తున్నావు, పనిష్మెంట్స్ గురించి చెప్తున్నావు, డిసిప్లిన్ గురించి మాత్రమే చెప్తున్నావు. ఫుడ్ పరిస్థితి ఏంటన్నా, ఏంటి ఫుడ్ ఏముంటుంది, అసలు బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారో, లంచ్లో ఏం పెడతారో, డిన్నర్లో ఏం పెడతారో అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో నాన్ వెజ్ పరిస్థితి ఏంటి, సో ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉంటారో సో మాలాంటి వాళ్ళు అనమాట. సో నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. సో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ టాపిక్ వచ్చేసి మనకు వాళ్ళ గురించి మాత్రమే. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించి మంచి మంచి టాపిక్లు అంటే కూడా మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తాయి అనమాట. సో అవన్నీ మిస్ అవ్వకూడదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే డిఫెన్స్లో మీకు ట్రైనింగ్ టైంలో ఫుడ్ ఏ విధంగా పెడతారు, బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారు, లంచ్లో ఏం పెడతారు, డిన్నర్లో ఏం పెడతారు అండ్ ఎక్స్ట్రాగా ఏం పెడతారని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏమంటే బ్రెడ్ పెడతారు. సో బ్రెడ్తో పాటు మీరు చూసుకుంటే జామ్ ఇస్తారు. జామ్తో పాటు టీ ఉంటుంది కన్ఫర్మ్ అనమాట. సో జామ్ లేకపోతే ఒకసారి అంటే మీకు బంగాళదుంప కూర అంటాం కదా, సో బంగాళదుంప కూర ఇస్తారనమాట. సో ఫ్రూట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే మనకి టీ బ్రేక్ అనమాట. సో టీ బ్రేక్ మీరు చూసుకుంటే 10 o'clock టీ బ్రేక్ అవుతాయి. సో టీ బ్రేక్లో మీకు వచ్చే టీ ఉంటుంది. టీతో పాటు స్నాక్స్ ఏమైనా ఇస్తారనమాట. పకోడీ కానీ, బాయిల్డ్ చనా కానీ, లేదంటే ఫ్రూట్ కానీ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు టీ బ్రేక్ అనమాట. టీ బ్రేక్ తర్వాత మీరు లంచ్లో కానీ మీరు చూసుకుంటే రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది అంటే పప్పు ఉంటుంది. ఈ 3 కామన్ అనమాట. ఇవి ఎప్పుడు ఉండేవే. ఈ 3 కాకుండా మీకు 2 type ఆఫ్ వెజ్ కర్రీస్ ఉంటాయి అనమాట. ఏవైనా వెజ్ కర్రీస్ 2 ఉంటాయి. దాంతోపాటు అప్పడం ఉంటుంది. అప్పడం అండ్ పచ్చడి ఉంటుంది. పచ్చడితో పాటు చట్నీ లాంటిది ఏమైనా చేస్తారనమాట, కొంచెం చట్నీ టైప్లో. ఇది వచ్చేసి మీకు లంచ్లో అనమాట. అండ్ పెరుగు ఉంటుంది. పెరుగు అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో. సో ఇది వచ్చేసి మీకు లంచ్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకా మనం ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మీకు చూసుకుంటే టీ బ్రేక్ అవుతుంది. టీ బ్రేక్ అయితే మీకు వచ్చేసి 4 o'clockకి టీ బ్రేక్ అవుతుంది. సో టీ బ్రేక్లో మీకు వచ్చేసి టీ ఇస్తారు. టీతో పాటు స్నాక్స్ ఏమైనా ఇస్తారు అనమాట. పకోడీ కానీ, గవ్వలు అంటాం కదా సార్, మనం గవ్వలు కానీ, లేదంటే ఫ్రూట్ ఏమైనా ఇచ్చేస్తారనమాట టీ బ్రేక్లో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం డిన్నర్ అనమాట. సో డిన్నర్లో మీరు చూసుకుంటే రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, పప్పు ఉంటుంది. ఈ 3 అయితే కామన్. తర్వాత మీరు చూసుకుంటే వెజ్ కర్రీ అయితే మీకు వచ్చేసి పన్నీర్ ఉంటుంది. పన్నీర్ అనేది మీకు 24/7 అనమాట. సో 24/7 డేస్ కూడా మీకు పన్నీర్ అనేది డైలీ ఈవినింగ్ పూట ఉంటుంది అనమాట. సో పన్నీర్ కర్రీ ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే నాన్ వెజ్ పరిస్థితి ఏంటి, సో చాలామంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు మాలాంటి వాళ్ళు. సో నాన్ వెజ్ పరిస్థితి ఏంటంటే మీరు వీక్లో చూసుకుంటే, వీక్లో మీరు చూసుకుంటే 3 times నాన్ వెజ్ ఉంటుంది. అందులో మీకు ఫస్ట్ చెప్తాను చూడండి. మండేకి చికెన్ ఇస్తారు. అండ్ బుధవారం చూసుకుంటే మీకు మటన్ పెడతారు. అండ్ శనివారం కూడా మీకు చికెన్ పెడతారు. అండ్ శుక్రవారం ఏంటంటే ఎగ్ పెడతారనమాట. సో మన సైడ్ ఏంటంటే మనం శనివారం తినము, బట్ ఇక్కడ ఏంటంటే శనివారమే పెడతారు వీళ్ళు. సో చికెన్ అనేది తినాలి మీరు డిఫెన్స్ వచ్చిన తర్వాత. అంటే కన్ఫామ్గా రూల్ అని కాదు, ఎందుకంటే మనకి ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది కదా. సో మనం శనివారం కదా అని చికెన్ నెగ్లెక్ట్ చేసేయడం అలాంటివి అయితే ఏం చేయొద్దు. ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్ కదా, తినాలి తప్పదు. ట్రైనింగ్ని మీరు బ్యాలెన్స్ చేయాలంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్మీ ట్రైనింగ్లో. అందుకని ఏంటంటే మీరు చూసుకుంటే సోమవారం పెడతారు, బుధవారం పెడతారు, అంటే శనివారం పెడతారు, అండ్ శుక్రవారం కూడా నాన్ వెజ్ పెడతారు. సో మీరు చూసుకోండి, మీకు ఏ డే తినాలనిపిస్తే తినండి, లేకపోతే లేదు. ఎక్కడైతే ఫోర్స్ అయితే ఏం చేయరు, మీరు ఏం తినాలనుకుంటే అదే తినొచ్చు. సో ఇంకా స్వీట్ చూసుకుంటే స్వీట్లో మీకు కీర్ వేస్తారు. కీర్ అంటే పాయసం అంటాం కదా, సో పాయసం చేస్తారు. ఒకసారి అంటే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తారు, లేదంటే హల్వా లాంటిది ఏమైనా చేస్తారు అనమాట. సో ఈవినింగ్ పూట డైలీ కూడా మీకు ఒక స్వీట్ ఉంటుంది. స్వీట్ చూసుకుంటే స్వీట్ అంటే ఇదే స్వీట్ టైప్లో సేమియా కానీ, హల్వా కానీ, లేదంటే క్రస్టర్డ్ కానీ. సో ఈ విధంగా ఏ ఒకటి ఉంటాయి అనమాట స్వీట్లో చూసుకుంటే. ఇది మనకు వచ్చేసి ఫుడ్ డీటెయిల్స్ అనమాట. సో డిఫెన్స్లో అయితే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది, బట్ నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను. సజెషన్ ఏంటంటే మీరు మన సౌత్ నుండి ఇక్కడికి వస్తున్నాం ట్రైనింగ్ సెంటర్. సో ఏంటంటే మన సౌత్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫుడ్కి. ఆ ఫుడ్ అనేది మనకి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని మీ ఇంట్లో మీ మదర్ ఏమైనా మీకోసం చేసి పెడితే మీరు వచ్చేటప్పుడు వాటిని పట్టుకొని రండి. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి ఫుడ్ది వాల్యూ తెలుస్తుంది అనమాట. సో అందుకని మీరు వచ్చేటప్పుడు కొంచెం ఏమైనా మీ మదర్ ఏమైనా చేస్తే అవి పట్టుకొని రండి. మీకు తినడానికి కొంచెం టైం పాస్ అయిపోద్ది అనమాట. సో నిజంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్, పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఫెన్స్ 1619. నెక్స్ట్ మంచి టాపిక్లో కలుద్దాం. జై హింద్, జై భారత్.